చలికాలం తొందరగా పడుకోకుండా సెకండ్ షో మూవీలు ఏంట్రా? టైం 10 అవుతుంది. అయ్యి బాబాయ్ లిప్స్ డ్రై అయిపోయి కొంచెం లిప్ బామ్ పెడదాం. సైలర్ కొడుతుంది భయ్యా, ముందు టీ షర్ట్ మార్చేద్దాం. మా అన్న షర్ట్ దొరికితే వేసేసా. అయినా నైట్ మనల్ని ఎవడు చూస్తాడులే. ఇంకా డియోడ్రెంట్ కొట్టేసి స్టార్ట్ అయిపోయా. మూవీ పేరేంటో తెలుసా? ది గర్ల్ ఫ్రెండ్. సర్లే ఎలాగో నిద్ర వస్తుందని టీ చేసుకొని తాగేసా. తాగగానే మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోయినా గుర్తొచ్చింది. మళ్ళీ వెళ్ళి రాసుకున్నా. ఇంకా చలో నేను మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయ్యా. మధ్యలో సిగ్నల్ కూడా పడింది. ఫైనల్గా పార్క్ చేసి ఇన్ఆర్బిట్ మాల్లోకి ఎంటర్ అయిపోయాను. లిఫ్ట్లో వెళ్దాం రా అంటే మా వాడు ఎస్కలేటర్ ఎక్కించాడు. అదొక ఆనందం. ఈ నిద్ర అస్సలు ఆగట్లేదు ఏంట్రా బాబు. టైం 10:20 అవుతుంది. ఈ టైంలో కూడా ఫుడ్ కోర్ట్లు ఎంతమంది ఉన్నారేంట్రా బాబు. మీరు ఇంటికి వెళ్ళరా బ్రో? చాలా రోజుల తర్వాత మనం టైంకి షోకి వచ్చాం. 10:30 అయింది. స్టిల్ ఇంకా వాడు యాడ్స్ వేస్తూనే ఉన్నాడు. అందుకే కాసేపు అలా బయటకు వచ్చి వాకింగ్ చేసుకుని ఉన్నా. ఇంకో 5 మినిట్స్ తర్వాత మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇట్స్ ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ మరీ ఇన్నోసెంట్గా చూపించారు. సో ఇంటర్వెల్లో మా వాళ్ళు చికెన్ తిక్క షవర్మా చెప్పారు. ఇట్స్ యావరేజ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. హీరో క్యారెక్టర్ మరీ సైకో నిబ్బాలాగా చూపించారు. క్లైమాక్స్లో ఆ పెర్ఫార్మెన్స్ అండ్ ఆ మెసేజ్ ఈజ్ గుడ్. మూవీ కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఓకేష్. కానీ ఆ చున్నీ ఎగరేసే సీన్ ఎక్కడే కనిపించలేదేంటక్క. మేబీ అక్కకే స్పెషల్ షో చేశారేమో. అయినా ఆ క్లైమాక్స్ మెసేజ్ అది కాదు. నాట్ ఓన్లీ గర్ల్స్, ప్రతి ఒక్కరికి లైఫ్లో వరస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ఇక్కడ మెసేజ్. అది దా పాయింట్. ఇంకా నేను వెళ్ళొస్తా మాస్టర్. గుడ్ నైట్ బాయ్ బాయ్.